సమంత నాగ్ చైతన్య విడాకులపైన మంత్రి కొండా సురేఖ చేసిన సంచలన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం కొనసాగుతుంది. సమంత నాగ్ చైతన్య విడాకులకు కేటీఆర్ కారణమని చెబుతూ కేటీఆర్ని టార్గెట్ చేసే క్రమంలో కొండా సురేఖ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేయకుండా ఆపాలంటే సమంతను తన దగ్గరకు పంపించాలని కేటీఆర్ అడిగాడని దారుణమైన బాంబు పేల్చారు. సమంతకు కేటీఆర్ వద్దకు వెళ్లాలని నాగార్జున నాగ్ చైతన్య ఒత్తిడి తెచ్చారని, అందుకు సమంత ఒప్పుకోలేకపోవడంతో ఆమెకు విడాకులు ఇచ్చారని షాకింగ్ కామెంట్స్ చేశారు. అత్యంత ఉత్సాహకరమైన తీవ్ర అభ్యంతరకరమైన విధంగా సురేఖ చేసిన వ్యాఖ్యలపైన తెలుగు చిత్ర పరిశ్రమ అంతా ఏకతాటిపైకి వచ్చి తీవ్రంగా స్పందించారు. ఇప్పటికే అక్కినేని నాగార్జున కుటుంబంతో పాటు సినీ నటుడు పలువురు సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. జూనియర్ ఎన్టీఆర్, నాని, ఆర్కే రోజా, ఖుష్బు, ప్రకాష్ రాజ్ వంటి వారు కూడా కొండా సురేఖ వ్యాఖ్యల పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం కొండా సురేఖ వ్యాఖ్యలపైన అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన చిరంజీవి, గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన అవమానకరమైన వ్యాఖ్యలు చూసి తాము చాలా బాధపడ్డానని చిరంజీవి పేర్కొన్నది. ఇది సిగ్గుచేటు అన్న చిరంజీవి, రాజకీయ నేతల్లో వార్తల్లో నిలిచేందుకు సెలబ్రిటీల పేర్లు వాడుకోవడం సిగ్గుచేయడాన్ని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా పరిశ్రమ సభ్యులపై ఇటువంటి దుర్మార్గపు మాటలను చిత్ర పరిశ్రమగా మేము ఏకతాటిపైకి వ్యతిరేకిస్తున్నామని చిరంజీవి తన ట్వీట్లో పేర్కొన్నారు. రాజకీయాలకు సంబంధం లేని మహిళలను రాజకీయాల్లోకి లాగడం తప్పని చిరంజీవి అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు తమ రాజకీయం కోసం అసహ్యకరమైన రీతిలో కల్పిత ఆరోపణలు చేయడం మంచిది కాదని చిరంజీవి పేర్కొన్నారు. రాజకీయాల కోసం ఎవరు ఏ స్థాయికి దిగజారకూడదు అంటూ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అంతేకాదు, రాజకీయ నాయకులు గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తులు, ప్రజలకు ఉదాహరణగా ఉండాలని, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చిరంజీవి సూచించారు. సమాజానికి మంచిగా మార్చడం కోసం తాము నాయకులను ఎన్నుకుంటామని పేర్కొన్న చిరంజీవి, మీ ప్రసంగాల ద్వారా సమాజాన్ని కలుషితం చేయకూడదని హితవు పలికారు. ఇటువంటి హానికరమైన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుంటున్నానని నమ్ముతున్నానని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. కొండా సురేఖ సమంతకు క్షమాపణలు చెబుతూ అన్యత భావించవద్దని ట్వీట్ చేసినప్పటికీ సినీ వర్గాల్లో ఆగ్రహ జ్వాలలు మాత్రం చల్లారటం లేదు. కొండా సురేఖ చేసిన ఇటువంటి వ్యాఖ్యలను సినీ ఇండస్ట్రీ ముక్తకంఠంతో ఖండిస్తుంది. ఈ నేపథ్యంలోనే చిరంజీవి సమంతపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు. సినీ వర్గాల మీద ఇలాంటి అనుచిత ఆరోపణలు సహించేది లేదని గళం వినిపిస్తున్నారు. మొత్తంగా కొండా సురేఖ వ్యాఖ్యలు ఇండస్ట్రీని ఏకం చేశాయని చెప్పవచ్చు.